ఏపీలో జరుగుతున్న అరాచకాలపై ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు చేతివేలు నరుక్కోవడం దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు కలకలం రేపింది. గుంటూరుకు చెందిన మహిళ కోవూరి లక్ష్మి నిరసన తెలిపారు. జగన్ పాలనలో అరాచకాలను దేశం దృష్టికి తీసుకొచ్చేందుకు ఏకంగా ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద వేలు నరుక్కుని నిరసన తెలిపారు. మాజీ హోంమంత్రి సుచరిత అనుచరుల అక్రమాలపై ఏకరువు పెట్టారు. గంజాయి, ఫోర్జరీతో భూ కబ్జాలు, ఎన్నో ఘోరాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారీమె. కళ్ల ముందు సమాజం నాశనమైపోతుంటే ఒక ఆదర్శ మహిళగా చూస్తూ ఊరుకోలేక ఇలా చేసినట్లు లక్ష్మి తెలిపారు. ప్రధాని, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, సీజేఐకి వినతులు అందజేసినట్లు తెలిపారు. ఇండియా గేట్ వద్ద బొటనవేలు కోసుకుని తన ఆవేదన వ్యక్తం చేశారు కోవూరి లక్ష్మి. మొన్న అందరికీ చెప్పానండి. అదే నిర్ణయించుకున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి, అన్యాయాల గురించి, దోపిడీల గురించి, దొంగతనాల గురించి, గంజాయి గురించి, రేపు ఎలక్షన్లో జరగబోయే అరాచకాల గురించి మాట్లాడటానికి మేడం గారికి విన్నవించుకోవడానికి వచ్చాము. ఈ ఏకలవ్య నిరసన నేను తెలియజేస్తూ నేను ఎంతో బాధతో, ఇబ్బందితో చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నానండి. ఈ నిర్ణయానికి కారణం నాకు జరిగిన అన్యాయం, నా తోటి మహిళలకు జరిగిన అన్యాయం ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయం కోసం నన్ను మన్నించాలని పెద్దలుగా ముర్ము గారికి, మోదీ గారికి, మన చంద్రచూడ్ గారికి, వీళ్ళందరికీ విన్నవించుకోవాలి వచ్చాను. వాళ్ళని కలవటానికి నా వల్ల కావట్లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకొని నాకు జరిగిన అన్యాయాన్ని పోస్ట్ ద్వారా పంపించాలనే ఉద్దేశంతో నేను ఇదంతా వీడియో తీసి మేడం గారికి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ బదిరాంధ్ర రాష్ట్ర